మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు సింహరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకం రాయించుకోండి, దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే ఫలితాలు చాలా చక్కగా సరిపోతాయి. ఇప్పుడు మనకి సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం, 6వ స్థానంలో శని యొక్క సంచారం, అంటే వక్రగతి ద్వారా మూలాన వలన షష్టమంలో శని సంచారము, భాగ్యస్థానంలో 8వ స్థానంలో రాహు సంచారము, ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే రవి అంటే 12వ స్థానంలో 6 రోజులు 1 రోజు జన్మంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. బుధుడిని కనుక తీసుకుంటే 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం జన్మరాశిలోనే సంచారం జరుగుతోందండి. అయితే ఇప్పుడు వీటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే, ద్వితీయంలో కేతువు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. కుటుంబంలో అంటే కొంచెం మాటలో కటుత్వం పెరగచ్చు, భార్యాభర్తల మధ్యన మాట పొరపచ్చాలు రావచ్చు, పిల్లల మాట వినకపోవచ్చు, కొంచెం ధనం మనకు రావాల్సిన ధనం చేతికి రాకుండా పోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతువు కలిగిస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో శని యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే రోగాలు అవి కొంచెం రాకుండా కొంచెం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఏమైనా మనకి రుణపడి ఉన్న వాళ్ళు ఏదైనా డబ్బు గురించి ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ వారంలో వాళ్ళు మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని మనకి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటట్టయితే దాన్ని తీర్చేసే అవకాశం ఉంటుంది. లేదు మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బ్యాంకులోనో, కోఆపరేటివ్ బ్యాంకులోనో, ప్రైవేట్ బ్యాంకులోనో, ఇంకా ప్రైవేట్లో ఏ వ్యక్తుల దగ్గరైనా మీరు ప్రయత్నం చేస్తున్నారు, అవి కూడా మనకి ఆ ప్రయత్నాల్లో విజయవంతంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన అవకాశాలన్నీ కూడా మనకి శని ప్రభావం యొక్క 6వ స్థాన స్థితి వలన కలుగుతుంది. ఇకపోతే 8మంలో మనకి రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం 8మంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు. చేత అక్కడ కొంచెము జాగ్రత్తగా ఉండటం అనేది, కొంచెం ఏవో గాయాలు అవి తగలకుండా ఉండటం అవన్నీ చూసుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ విధమైనటువంటి ఫలితాల్ని రాహు వల్ల మనకు కలగజేస్తూ ఉన్నారు. ఇక భాగ్యస్థానంలో ఎవరు లేరు మనకి. ఇక 10వ స్థానంలో ఒక గురువు ఉన్నారు. 10వ స్థానంలో గురు సంచారం కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. ఆయన కూడా ఉద్యోగ విషయంలో, వాటిలో వ్యాపార విషయంలో కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన అంటే రాబడి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కదండి, ధనం కూడా మనం అనుకున్నటువంటి ధనం మనకు లభించకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలు గురువు వల్ల వస్తున్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం అంటే వ్యయస్థానంలో 6 రోజులు, జన్మంలో 1 రోజు, ఈ 2 స్థానాల్లోనూ 7 రోజుల్లోనూ కూడా రవి యొక్క ప్రభావం వల్ల మనకి శుభ ఫలితాలు ఏమీ కలగవండి. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం చూసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం మాటలో కొంచెం కటుత్వం కూడా తగ్గించుకోండి. ఈ విధంగా మీకు కొంచెం తలనొప్పి వచ్చేటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. అలాగే శిరోవ్యాధి, అలాగే కొంచెం సాహసకృత్యాలు ఏం చేయమాకండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలే కనుక అయినట్టయితే కొంచెం సాహసకృత్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. పెద్దలైతే వాళ్ళ సాహసకృత్యాలు వేరుగా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, అక్కడ వాళ్ళ సాహస కృత్యాలు వయసును బట్టి ఉంటుంది. పిల్లవాడైతే ఒక మెట్లు దిగాలనుకోండి, ఒక మెట్టు వేసి 3వ మెట్టు మీద దిగుతూ ఉంటాడు. ఈ విధంగా సాహస కృత్యాలు పిల్లవాడు చేస్తూ ఉంటాడు. వయసులో ఉన్న పిల్లవాడు చేసే సాహస కృత్యాలు వేరుగా ఉంటాయి. నాలాంటి వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, నాలాంటి వృద్ధుడు చేసే సాహస కృత్యాలు వేరుగా ఉంటాయి.
ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెడదామా అని అవన్నీ కొంచెం జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని పెట్టుబడి పెట్టడం ఇట్లాంటి సాహస కృత్యాలన్నీ ఉంటాయి. వయసును బట్టి కూడా సాహస కృత్యాల్లో మార్పులు ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రవి వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ దుష్ఫలితాలే ఉన్నాయి. అందుచేత ఏం కంగారు పడకండి. అయినప్పటికీ కూడా చెప్తాను, లాస్ట్లో మనం చెప్పుకుందాం. చంద్రుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది. ఇందులో తృతీయ స్థానంలో అంటే మనకి అంటే మొట్టమొదటి 2 రోజులు అంటే తులలో 2 రోజులు మాత్రమే మనకు అనుకూలమైన ఫలితం ఉంటుంది. తదుపరి వృశ్చిక, ధనురాశుల్లో సంచారంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. కొంచెం వీళ్ళు కళ్ళల యందు వాటి యందు అవన్నీ మీరు ఏదో చేయాలనుకున్నప్పటికీ ఏమీ చేయలేకపోతూ ఉంటారు. అలాగే కొంచెం తల్లి గారికి కొంచెం అటా ఇటా ఉంటుంది. మన బుద్ధి కూడా సరిగా నిలబడదండి. ఎందుకంటే అక్కడ చంద్రమా మనసో జాతహ అన్నారు, మనస్కారకుడు కాబట్టి ఆయన సరియైన ప్రదేశంలో లేని కారణంగా మన మనసు గంటకు ఆలోచన, రోజుకు ఆలోచన చేస్తూ ఉంటుంది. మన బుద్ధి కూడా కొంచెము ఏమైనా చెడు అలవాట్లు ఉండేటటువంటి వాడు అప్పుడప్పుడు చేసేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈ బుద్ధి అటుపక్కకు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, చెడుకేసి. అందుచేత మనసును కాస్త అదుపులో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇకపోతే కుజుని కనుక తీసుకున్నట్టయితే వృషభంలో అంటే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంచెం మాటల్లో కోపం ఉంటుంది. అలాగే కొంచెం ఏంటంటే అన్నగారులు, తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి మనకి కూడా కొంచెం మాట సరిపడకపోవచ్చు. అలాగే ఈ షేర్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, లేదు రియల్ ఎస్టేట్ ఇళ్ళు కొని అమ్మటం, స్థలాలు కొని అమ్మేటటువంటి వాళ్ళకి కూడా ఈ కుజుడి యొక్క అనుగ్రహం అంతగా ఉండదండి. తద్వారా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వారం కొంచెం అటువంటి వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. వారం అంతా కూడా ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటుంది. కర్కాటకంలో అంటే వ్యయ స్థానంలోనండి. సింహరాశి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బుధుని యొక్క సంచారం కర్కాటకంలో అంటే వ్యయ స్థానంలో జరుగుతోంది. క్షమించాలి, ద్వితీయ స్థానం కాదండి, వ్యయ స్థానంలో జరుగుతున్నది. ఆ వ్యయ స్థానంలో జరిగేటటువంటి బుధ సంచారం అంత ఫలితాలను ఇవ్వజాలదు. అంటే వ్యాపార విషయంలో కానివ్వండి, కాస్త మాట విషయంలో కానివ్వండి, మన తెలివితేటలు కూడా అంతగా పనిచేయకపోవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి ఆయన కర్కాటకంలో సంచరించటం వల్ల. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే సంచారం జరుగుతోంది. జన్మంలో సంచారం అనేటటువంటిది శుక్రుని యొక్క మనసంతా ఉల్లాసంగా ఉంటుంది, శరీరం అంతా బాగుంటుంది. అట్లాగే భార్య బిడ్డల అనుకూలత ఉంటుంది. అలాగే మనకి మొత్తం మీద ఈ వారం అంతా కూడా శుక్రుడు ఒకవేళ ఏదైనా మీకు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, నృత్యంలో కానీ ఇందులో మీకు ప్రావీణ్యత అయితే కళల్లో దేంట్లో ప్రావీణ్యత ఉన్నా అవన్నీ కూడా కొంచెము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు ద్వారా మనకు కలుగుతూ ఉంటాయండి. ఈ విధంగా ఈ సింహరాశి వారికి యొక్క ఫలితాలు మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కంగారు పడక్కర్లేదండి. నవగ్రహ మంత్రం చేసుకోండి. వాటి నుంచి దుష్ప్రభావం ఉన్నటువంటి గ్రహాల నుంచి బయటపడండి. మంచి గ్రహాల అనుకూలత పెంచుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.